అంత వేదంలో కూడా దేవుడి ప్రత్యేకమైన మాట మన కొరకు 4వ మాటగా మన కొరకు ఏం చేశాడంట రాయించి పెట్టాడు. ఇది అందరి నుంచి కాదు, దేవుడే స్వయంగా తన కుమారుడు తన దేవుడితో తన తండ్రితో మొదలుపెట్టుకుంటాడు. ఈ మాట మన నుంచి కాదు. అయితే నన్ను విడిచేసావా, నన్ను విడిచిపెట్టావా అంటే చూడండి, దేవుడు మన అంతగా ప్రేమించున్నాడే, మన అంతగా చేయించుకుంటున్నాడే. మనం పాపం చేసినా కానీ అయ్యో ఎలాగైనా క్షమించుకోవాలి, క్షమించాలి పాపం లేదు. తన సొంత కుమారుని కూడా చేశాడంట, ఏసైని కూడా దేవుడు ఏం చేశాడంట విడిచిపెట్టేశాడు. ఎందుకని మన చేతులు పట్టుకోవాలని, మనం నడిపించాలని, మన నిత్యరాజ్యాన్ని నడిపించాలి, నిత్య జీవం అవ్వాలని. ఎందుకంటే ఒక భక్తు మన అమ్మమ్మ దేవుడికి చూడండి రామపత్రిక శత్రువులమైన ఆయన కుమారుడు మరణం ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన వారు ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షపరచాలి. ఎలా ఉన్నాడు ఒక భక్తుడు? శత్రుడు వానం. ఎవరి శత్రుడు? దేవుడికి శత్రుడు వానం. మనం పాపం చేయడం బట్టి ఎలా ఉన్నాడు? దేవుడికి మన శత్రువుగా మారిపోయాం. అలాగే శత్రువుకు పోగొట్టడానికి దేవుడు ఏం చేసి తన కుమారుడు శిలువ మీద పెట్టేసినాడు. అందుకే నా దేవాలను విడిపించున్నాడు. కాపాడు దేవుడు మొదలుపెట్టినా కానీ యేసుతో ప్రార్థన లేదు కానీ మన ఎందుకు కృపను చూపించాడు. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే సొంత కుమారుడిని కూడా పెట్టడానికి కనుక తీయలేదు మనసు. మరి మనం ఆయన దగ్గరికి వచ్చి మనం ఆయన కుమారుడుగా చేసుకోవడం, దత్తపుత్రులు కావాలని కోరుకోవడానికి కోరుకున్న పత్రికలో చాలా రాసుకుంటాడన్నమాట. మన దత్తపుత్రులు కావాలంటే మన సొంత కుమారుడుగా చేసుకోవడానికి. కానీ మనం ఏం చేస్తాం? ప్రభు దగ్గరికి వచ్చి కూడా మనం ఏం చేస్తామంటే ప్రభు నాకు జీవించిపెట్టుకున్నాం సార్, ఒకసారి జీవించిపెట్టి టీవీ ఒకసారి జీవించిపెట్టుకున్నాం, ఒకసారి జీవించిపెట్టుకున్నాం, మొత్తం పెట్టిపోతున్నాయి. దేవుడిని గొప్ప పరిస్థితుల్లో అనిపిపోతున్నాం. అర్థమైందా మీరు అన్నమాట? దేవుడి గొప్ప పరిస్థితి అనిపిపోతున్నాం. అది సొంత కుమారుడిని కూడా విడిచిపెట్టాడు మన వరకు. కానీ మనం ఏం చేస్తాం? మనం తిరిగి వెళ్ళి లోపల కలిసిపోతున్నాం. ఎంత బాధ కలుగుతుంది దేవుడికి, ఎంత దుఃఖం కలుగుతుంది. మనం ఆలోచన చేసుకోవాలి. మనం దేవుడి దగ్గరికి వచ్చేసామంటే దేవాకు నా కొరకు నీ సొంత కుమారుడిని విడిచిపెట్టావా? అతని ప్రార్థన కూడా అంగీకరించడానిక, నా ప్రార్థన అంగీకరించడానిక, నన్ను రక్షించడానిక, నీతో శత్రుతో పోవడానికి, నీ కుమారుడు సమాధానపరచుకోవడానిక, నీ నిత్య జీవించడానిక అని మనం ఆలోచన చేసుకోవాలి. అంటే వచ్చే పెద్దమానే అనే తాపత్రం మనం ఉంటే దేవుడు ఎలా అంగీకరిస్తారు మనల్ని? మన దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడే చూడాలి తప్ప మళ్ళీ అనిపించి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తామంటే మన దైవ సంబంధులు కాదు, దైవ సంబంధులు కాదు. దైవ సంబంధులు ఎలా ఉంటాడంటే దేవుడి యొక్క శిలువ ఆ కొరకు ఎంత భయంకరంగా సమర్పించాడు. ఆయన ఎంత బాధపడ్డాడు తెలుసా? ఈ మాట బాగా ధ్యానం చేయడం ధ్యానం చేస్తుంటే మొన్న కీర్తిగా ప్రభావ నేను చెప్పకన్నా ఈ మాట ఎంత బాధపడ్డామని అనుకుంటుంది. ఎంత బాధపడ్డావా, ఎంత స్థితిలో సమర్పించడం తెలిసే చెప్పడమే మన నోటితోటి. కానీ తన అనుభవంలోకి వెళ్తే మన కళ్ళ నీళ్ళే తప్ప నోటి మాట ఏమి రాదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంత వ్యాపకం కూడా మనం రక్షించడానికి తాపత్రయం. ప్రతి క్షణం కూడా కాపాడుతూనే కృప. ఆయన కృప ఏది లేదు. ఆయన కేవలం ఆయన కృప పెట్టాడు. మనం చేయవలసిందే. మన కాపుకోవాల్సిన లోపంలో స్థుతించడానికి. కానీ మనం ఏం దించుకున్నాడు? ఆయన కృప పెట్టించుకున్నాడు అంతే. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అంత వ్యాధం ఇచ్చిన కుమారుని వ్యాధం చూస్తే నాకు ఇప్పుడైనా సరే ప్రభావ ఇంత వ్యాధి సిలువ నా కోసం అనిపించావా, ఇంత బాధ నా వరకు అనిపించావా అని చెప్పేసి మనం నిలబడి దేవుడి దగ్గర తట్టుకుని ప్రభావ ఇక ఏ శ్రమ చేస్తే నేను నిలబడతాను, ఏ బాధ వచ్చినా నేను నిలబడతాను ప్రభావ. దేవా ఈ శ్రమ ఎవరి దగ్గరికి కాదు, నువ్వు రాబోకాలం వచ్చే మహిళ అని చెప్పేసి మన దేవుడి దగ్గర ఒప్పుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడని ఖచ్చితంగా సాయం చేస్తాడు. ఆయన విడిచిపెట్టడానికి మనం కాపాడడానికి పిలిచాడు, ఆయన మనం రక్షించడానికి పిలిచాడు, ఆయన మనం ఉన్నతమైన స్థానంలో వెళ్ళడానికి ఆకేశాడు. ఆయన అంటే కింద పడడానికి కాదు, నీ పైకి కాదు, నీ తలగా చేస్తారు, మనం వాగ్దానం చేయరు. ఇన్ని వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఏ వాగ్దానాలు మనం నెరవేర్చుకున్నాం? మనకి ఏ వాగ్దానం నెరవేర్చుకున్నాం మన జీవితంలో? ఏ వాగ్దానం ప్రభు పెడుతున్నావు? ప్రభు వాగ్దానం చేసావు కదా, నువ్వు ఎందుకు నెరవేర్చావు? నా పట్ల ఎందుకు నెరవేర్చావు? నీ కొరకు వచ్చారు కదా, నీ కొరకు నిలబడ్డాను కదా, నీ కొరకు ఎన్నో మాట్లాడుతున్నాను కదా. ఎంతమంది అలా సమర్పకులు ప్రార్థన చేస్తున్నాం దేవుని దగ్గర? అలా సమర్పకులు ప్రార్థన లేదు. ఏదో ఈ చెప్తుంది చేస్తాం, ఈ చెప్తుంది చేస్తాం. ఈ చెప్తుంది దేవుడు చిత్తం ఉంటే నీవు రక్షించుకోవాలి, దేవుడు చిత్తం ఉంటే నీ సమాధానం పరచుకోవాలి, దేవుడు చిత్తం ఉంటే నిత్య జీవం ఇవ్వాలి, దేవుడు చిత్తం ఉంటే నీ తలగా చేయాలి, దేవుడు చిత్తం ఉంటే నీకు దేవుడు రాజ్యాన్ని పిలుచుకోవాలి, అక్కడ దేవుడు నిలబెట్టుకోవాలి, దేవుడు నాకు సిద్ధపరచుకోవాలి. ప్రతిదీ దేవుడు చిత్తం నెరవేర్చుకుంటాడు. కానీ నువ్వు నిలబడలేకపోతున్నావు, ఆయన చేయలేకపోతున్నాడు. ఏ కార్యం మన దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం దేవుడు చూడాలి. అంత శ్రమలో కూడా అంత బాధపడుతున్నాయి. కానీ దేవుడికి ఎలా నిలబడ్డాడు చూడండి. ఏమన్నా విడిచిపెట్టేసావా? నా చేతికి పెట్టుకుందాక కూడా ఉన్నావు కదా అంటే వాతావరణం తండ్రి కూడా దూరం అయిపోయాడు.
అక్రమణైపోయాడు. కారణం మనందరూ చేసిన పాపం దోషం ఆయనకే చేసేస్తుంటే ఆయన భరించలేని స్థితికి వెళ్ళిపోయాడు. భరించలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఈ మాట మధ్యలో మాట అంటే దేవునికి మనుషులకి మధ్యలో ఎవరైతే చేస్తుంటే దేవునికి మనుషులకి మధ్యలో ఎవరంటే క్రీస్తు చేసే బదిలే. కాబట్టి వీళ్ళ ద్వారానే మనం పరలోకానికి పోవాలి. వీళ్ళ ద్వారానే మనకి ఆశీర్వాదం, వీళ్ళ ద్వారానే మనకి రక్షణ, వీళ్ళ ద్వారానే మనకి నిత్య జీవము. వీళ్ళు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం. వీళ్ళ ద్వారా మనకి ఆశీర్వాదం ఏది రావాలన్నా వీళ్ళ ద్వారా రావాలి తప్ప వేరే రకంగా ఏది రాదు. ఒకవేళ బయట చెప్తున్నాం మనం బయట ఏమంటున్నమాట మీరు అదృష్టం వల్ల మీరు సంపాదించుకుంటున్నారు. అదృష్టం మన దేవుడి కృపే అంటారు నేనైతే. అది దేవుడి కృపే, ఏ విషయంలో దేవుడు కృపే. కాబట్టి మనం ఇప్పుడైనా సరే ఆలోచించుకున్నాం, ప్రభా నీ కుమారుడిని నువ్వు ప్రేమించిన కుమారుడిని ఎంతో పరిశుద్ధంగా ఉన్న కుమారుని నా పాపం ఆయన వేసేసి ఆయన పాపిగా మార్చేసి నన్ను పరిశుద్ధులు చేయమన్నా ప్రభా, నన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేయాలన్నా ఇవి శత్రుత్వం నీ ఒక శత్రుత్వం తీసివేయాలని ప్రభా నీ కుమారుని ప్రాణాలు బలిగా పెట్టావా శిలువ మీద ఏసే నన్ను క్షమించు ప్రభా. ఏసే పాత దగ్గర మనం అడగలిగితే దేవుడు మనకు ఖచ్చితంగా క్షమిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు ప్రభువా యేసయ్యా క్షమించి యేసయ్యా ఈ గుడ్ ఫ్రైడే ప్రభా ఈ మంచి శుభదినాన్ని ప్రభా ఇదిగో నా పాపాలు ఒప్పుకుంటాను ప్రభా యేసయ్యా నీ పాదాల దగ్గర నా పాపాలు ఒప్పుకుంటాను ప్రభా యేసయ్యా నా కొరకు సిలువ వేయబడ్డావు ప్రభా నా కొరకు ఎంతో వేదన అనిపించావు ప్రభా చివరికి తండ్రికి కూడా దూరమైపోయావు ప్రభా తండ్రి కూడా నీ చేతులు విడిచిపెట్టేసింది ప్రభా నా చేతిని పట్టుకోవాలని కదా ప్రభా నా చేతిని పట్టుకోవాలని కదా ప్రభా నా చేతిని పట్టుకుని నడిపించాలని కదా ప్రభా నిత్య జీవాన్ని నడిపించాలి కదా పరలోక రాజ్యానికి నడిపించాలని కదా ప్రభా నువ్వు నా కొరకు సిలువైపోయి ఇంత భయంకరమైన వేదన అనిపించావు యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో సరి చేసుకోవడానికి ప్రభా సరిదిద్దుకోవడానికి ప్రభా ఇది ఒక మంచి వేదిక మంచి అవకాశం నాకు ఇచ్చావు యేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడుగుతాం మౌనం ఉండదు. నువ్వు మౌనం ఉంటే రేపు దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. ఆయన దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. ఆయన ఒక్క నిమిషం ప్రార్థన ప్రభు అడుగుతాం ప్రభువా నా దేవా నన్ను ఎందుకు చేయించదు. దేవుడు ఎంతో కఠినమైన వేదన హృదయ వేదనతో పొందుతున్నాడు అన్నమాట. ఒక రక శరీరం సాగించట్లేదు, ఒక రక దేవుడు అంగీకరించట్లేదు. అయినా సరే నీ చేతిని పట్టుకోవాలని కదా ఆయన మౌనం కొట్టిపోయాడు. నీకు నడిపించాలి కదా ఆయన మౌనం కొట్టిపోయాడు. కాబట్టి ప్రియమైన చెల్లి ప్రియమైన అక్క ప్రియమైన తమ్ముడు ప్రియమైన సోదరి అడుగు ప్రభు నడుపుతుంది మౌనం కొట్టాడు. ఈ గుప్రేడు ప్రభు నడుపు ప్రభా వేసి క్షమించు నాయన నా ప్రతి పాపమును క్షమించు నాయన ప్రభా నువ్వు ఎంతో వేదన కలిగి నీ గురించి నువ్వు ప్రార్థన చేస్తుంటే ప్రభా తండ్రి మా చేతిని పట్టుకోవాలని నీ ప్రార్థన కలిగేదా నాయన ప్రభా ఎంత పాపినైతే ప్రభు అని క్షమించమని యేసే నామమున ప్రభువుని కృప చూపించి బలపరిచి స్థిరపరచమని ఎవరైతే ఒప్పుకున్నారో పశ్చాత్తాపడ్డారో వారికి మారు మనసులను గురించి తెచ్చి వారికి అరువుడిగా చేయమని యేసే నామమున అడుగుచూ వేడుకుంటున్నారు పరమ తండ్రి ఆమేన్. దేవునామానికి స్తోత్రాలండి. అందరికీ కూడా నా వందనాలండి. ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా అనేకమైనటువంటి వాక్య వర్తమానాలు ఆసక్తికరమైన బైబిల్ విషయాలను మీకు తెలియజేయబడతాయి. మీరు అందరికీ తెలియచేయండి. ఆత్మీయ దేవుని మేలుడు పొందుకోండి, ఆ దేవుని దేవుడు పొందుకోండి. అందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియజేస్తాను.